దావోస్ పర్యటన అన్నటువంటిది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి షాకింగ్ పరిణామం అయింది. ఎందుకంటే ఒక్క కంపెనీ కూడా ఎంఓఏ కుదుర్చుకోకపోవడం అనేది, ఎంతమందిని కలిశారు, ఎంత ప్రతిభ పెరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది అన్నటువంటి పేపర్లో రాయించుకున్నా, జనాలతో చెప్పించుకున్నా, లేకపోతే కనుక మేధావులతో అనిపించుకున్నా అక్కడ ఎంఓయూలు అనేటటువంటిది కీలకం. ఆ ఎంఓయూలు ఏమీ లేకపోవడం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, మొన్న 3.5 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ 7 నెలల్లో పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పింది. ఇప్పుడు అకస్మాత్తుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి, దాదాపు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అంటూ ఇట్లాంటిది ఒక పోస్టుని హైలైట్ చేసుకుంటూ వస్తుంది దావోస్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు దానికి మరి కౌంటర్ చేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. దావోస్కి సంబంధించి జగన్ హయాంలో కుదిరినటువంటి ఒప్పందాలని లోకేషే ప్రస్తావించినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ, అప్పుడు లోకేష్ మాట్లాడినటువంటిది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి అంటూ విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. అందులో అప్పుడు లోకేష్ చెప్పినటువంటి వాటిని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఒకసారి అదేంటుందో ఒకరోజు కలిసింది అదాని గారు, అదే గొప్పతనం. కానీ పరిశ్రమలు పట్టుకురండి, ఒక్కటనే పట్టుకుని ఒక్క పరిశ్రమ దేశవ్యాప్తంగా మన పరువు పోతుంది ఈరోజు. అందుకే ఒక్కటి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్ కి వెళ్ళారండి. అనుకున్నా పొడి శాతం అనుకున్నా, అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు తెలుసా? గ్రీన్ కో, అరబిందో, ఇంకోటి అదాని. డావోస్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం, చర్చిస్తాం. ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అది అప్పుడేమో గ్రీన్ కో ఇట్లాంటివన్నీ, ఇప్పుడు మళ్ళీ అదే గ్రీన్ కో అదే కంపెనీలు వీళ్ళని చెప్పుకుంటున్నారు అంటూ వాస్తవంగా ఏవైతే వీళ్ళు చెప్తున్నటువంటి వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలు అంటూ ఇప్పుడు 6 లక్షల కోట్లు అంటూ తెలుగుదేశం ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి దాంట్లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పెట్టుబడి 1,85,000 కోట్లు, 57,000 ఉద్యోగాలు. విశాఖపట్నం ఇది 7 నెలల కాలంలో పెట్టుబడుల సాధన కూటమి ప్రభుత్వం విజయం అని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ 1,35,964, 50 కోట్ల రూపాయలు, 55,000 కోట్ల రూపాయలు, ఇదే 55,000 ఉద్యోగాలు, ఇట్లాంటివన్నీ లెక్క చెప్పుకొస్తున్నటువంటి సందర్భంలో ఎన్హెచ్పిసి, ఏపీ జెన్కో, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, ఎస్ఏఎల్ సోలార్ MHP1, ఎస్ఏఎల్ సోలార్ MHP2, టాటా పవరు, గ్రీన్ కో 3 ప్రాజెక్టులు, ఆప్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ, యాక్షన్ టెసా, ఎకోరెన్ ఎనర్జీ ఇండియాకి సంబంధించి ఇంకొక పెట్టుబడులు, ఇవన్నిటిని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా వీటిట్లలో ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఓకే అయినటువంటి వాటిని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఈ గ్రీన్ కో గురించి చెప్పినటువంటిదే దీంట్లో అర్థమైపోతుంది కదా అన్నటువంటి లెక్కని చెప్పుకొస్తున్నారు. దాంతోపాటుగా ఎన్టీపీసీ 1,85,000 కోట్ల పెట్టుబడులు నిజాలేంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 జూలై 7న కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ మీద ఉన్న అవకాశాలు వివరిస్తూ పెట్టుబడుల కోసం ఉత్తరం రాసింది. 2023 జనవరి 25న కేంద్ర విద్యుత్ కార్యదర్శి మన రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేస్తూ ఉత్తరం రాశారు. 2023 మార్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్నారు. 9 నవంబర్ 2023 1,200 ఎకరాల భూమిని ఏపీఐసి నుండి ఎన్టీపీసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 21 ఫిబ్రవరి 2024 ఎన్టీపీసీ అధికారులు అప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో మిగిలిన ఫార్మాలిటీస్ కొరకు ఒప్పందం చేసుకున్నారు. 11 మార్చి 2024 1,200 ఎకరాల భూమిని ఎన్టీపీసీ పేరు మీదకి మార్చడం కూడా జరిగిపోయింది. 9 నవంబర్ 2023 1,200 ఎకరాలతో చూసుకుంటే 11 మార్చి 2024 ప్రొసీజర్ అంతా పూర్తయిపోయింది. భూములు ఇచ్చింది జగన్ హయాంలో, పెట్టుబడులు ఒప్పందం జరిగింది జగన్ హయాంలో అన్ని స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఉన్నాయి. అదే సందర్భంలో కానీ ఇప్పుడు తెచ్చినట్టు చెప్తున్నారు. దాంతోపాటుగా ఏవైతే ఇందాక చెప్పినటువంటి కంపెనీల్లో కూడా గ్రీన్ కోది స్వయంగా అరబిందో కావచ్చు, గ్రీన్ కో కావచ్చు, ఇవన్నీ స్వయంగా లోకేషే చెప్పారు ఆనాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.